హలో ఎవ్రీవన్. మీ ఇల్లు వాస్తుకు లేదా, లేకపోతే చేసుకోలేకపోతున్నారా, వాస్తుకు లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో చూసే ముందు మన వాస్తు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మీ ఇల్లు వాస్తుకు లేదా, చేసుకోలేకపోతున్నారా? అయితే చూడండి, ఈ ఇంటిని చూడండి. ఈ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి. ఇది డోర్ అనుకుందాం. ఈస్ట్ డోరు. ఇది ఈ నార్త్ డోర్. ఇది నార్త్ డోరు. ఈ రూమ్కి బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఈస్ట్ డోర్కు ఆపోజిట్లో విండో. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కు ఇది డోరు, ఇది విండో. ఇక్కడ పూజ గది, ఇక్కడ కిచెన్, టాయిలెట్, బాత్రూమ్. దక్షిణంకు ఒక విండో, దక్షిణాగ్నికి ఒక విండో ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్కు దక్షిణాగ్నికి ఒక విండో ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ పశ్చిమ వాయువులో ఒక విండో ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కు ఒక పశ్చిమ వాయువ్యంలో ఒక విండో ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కు ఉత్తర ఈశాన్యంలో ఒక విండో ఇవ్వడం జరిగింది. హాల్కు ఉత్తరంకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. డోరు ఈస్ట్కు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తర ఈశాన్యంలో ఒక విండో ఇవ్వడం జరిగింది. ఈస్ట్కు ఒక విండో ఇవ్వడం జరిగింది. కిచెన్లో ఒక విండో ఇవ్వడం జరిగింది. దక్షిణంలో ఒక విండో ఇవ్వడం జరిగింది. అయితే మీరు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు వెస్ట్లో టీవీ ఉన్నట్లయితే ఇది రాంగ్ ప్లేస్ కాబట్టి ఇటు మార్చుకోండి. టీవీ ఇటు మార్చుకొని ఇటు సోఫాలు కానీ, ఇటు సైడ్ కానీ సోఫాలు వేసుకోండి. సోఫాలు ఇటువైపు కానీ బరువైన వస్తువులు ఎటువంటివి అయినా సరే వెస్ట్ ఫేసింగ్ అంటే దక్షిణంలో కానీ బరువైన వస్తువులు కుర్చీలైనా సరే, సోఫాలైనా సరే ఇటు సైడ్ కానీ వేసుకోండి. ఉత్తరంలో సోఫాలు కానీ, తూర్పులో సోఫాలు కానీ ఉన్నట్లయితే అవి తీసి ఇటు మార్చుకొని ప్రయత్నం చేయండి. ఇటు మార్చుకొని ఖాళీ టీవీ యూనిట్ ఇటు మార్చుకోండి. అలాగే ఇక్కడ ఈ తూర్పు ఈశాన్యం నుంచి పశ్చిమ వాయువ్యం వరకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఇటు నుంచి ఎటువంటి వస్తువులు లేకుండా, ఇటు సైడ్ ఎటువంటి వస్తువులు లేకుండా, బరువైన వస్తువులు లేకుండా ఇటు సైడ్ మార్చుకోండి. సజ్జ పైన సౌత్ సైడ్ కానీ, వెస్ట్ సైడ్ కానీ, సౌత్ పైన సజ్జ పైన వేసుకునే ప్రయత్నం చేయండి. ఈ బెడ్రూమ్లో కూడా సేమ్ అంతే. ఉత్తర ఈశాన్యం కానీ, తూర్పు ప్లేస్లో కానీ, ఉత్తర ప్లేస్లో కానీ ఎటువంటి బరువైన వస్తువులు ఉంటే మార్చుకొని సజ్జ పైన కానీ, సెల్ఫ్లలో కానీ ఇటు పెట్టుకోండి. ఇక దక్షిణం కానీ పశ్చిమం కానీ వేసుకోండి. ఇది టాయిలెట్ బాత్రూమ్ లో రూఫ్ వేసుకోవచ్చు. ఇది లో రూఫ్ కూడా వేసుకోవచ్చు. ఇది విండో, బాత్రూమ్ విండో. డోర్ ఇక్కడ వస్తుంది, దీని ఎంట్రీ ఇది. ఈ కిచెన్లో కూడా అంతే. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్యాక్ చేసుకోకుండా ఉత్తరంలో ఈ కిచెన్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే డ్రమ్ములు పెట్టుకుంటుంటారు. ఆ డ్రమ్ములు ఈస్ట్కు చాలా వెయిట్ అవుతుంది. ఆ బరువులు ఇక్కడ పెట్టుకోకుండా అవసరమైతే ఈ ప్లేస్ ఉంటే ఇక్కడ పెట్టుకోండి. మీరు కిచెన్లో దక్షిణ భాగంలో డ్రమ్ములు కానీ, బిందెలు కానీ ఉంటే ఇట్లా ప్లాట్ఫామ్ పైన బిందెలు పెట్టుకోండి. ఇట్లా పెట్టుకుంటే మీకు ఆ వాస్తు దోషం నుంచి నివారించబడుతుంది. ఇక్కడ ఉత్తరంలో కానీ, తూర్పులో కానీ పెద్ద పెద్ద చెట్లు ఉంటే వాటిని తీసేసేయండి. చిన్న చిన్న ముక్కలు మాత్రం పెంచుకోండి. చిన్న ముక్కలు అంటే ఎక్కువ వెయిట్ ఉన్న తొట్లలో పెట్టుకోకుండా చిన్న చిన్న దాంట్లో కింద మట్టిలో పెట్టుకోండి. అది కూడా ఒక ఫీట్ వచ్చే అంతా పెట్టుకోవాలి. డౌన్ లోపలనే ఉండాలి, హైట్ ఉండదు అనమాట. మీకు పండ్ల చెట్లు అలాంటివి ఉన్నాయనుకోండి, దక్షిణలో పెట్టుకోవచ్చు. దక్షిణం కానీ పడమరలో కానీ పెట్టుకోవచ్చు. నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకూడదు. ఇది ఇట్లా సరి చేసుకుంటే మీ ఇల్లు
సరి చేసుకున్నారనుకో, మీరు మార్పులు చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు కొంచెం చేంజ్ అవుతుందండి.